పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనకు, ఆయన యొక్క మంచితనానికి జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా బీసీలకి కులాలకి బీసీ యొక్క ఎంతోమందికి ఉపయోగపడే ఒక మంచి భావాలున్న నాయకుడిగా జనసేన అధ్యక్షుడు ఉన్నారు. కాబట్టి నేను కూడా వారితోటి కలిసి ప్రయాణించి పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా నేను చేసే విధంగా నేను జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకొని మొన్న అంటే ఇప్పుడు నిన్న వైసీపీ పార్టీలో నుంచి కూడా ఏదో చెప్పారు, వాయిస్ వచ్చింది. కానీ నేను ఇన్నాళ్ళు 3 సంవత్సరాలు కష్టపడ్డాము నాకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చి. అందుకని వాసన దగ్గరికి వెళ్ళి నేను పార్టీకి రిజైన్ చేసి తర్వాత జనసేన పార్టీ కండువా వాసన సమక్షంలో చేరటం జరిగింది. ఇక నుంచి ఏ కార్యక్రమం అయినా సరే నేను మా జనసేన నాయకులతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా ఛాయశక్తులా నేను కష్టపడతాను. రాబోయే కాలంలో అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన ఏదైతే ఆయన బాటలో మన నాయకులందరూ ఎలా నడుస్తున్నారో నేను కూడా అలాగనే నడిచి మంచి పేరు తెచ్చుకుంటానని పత్రికాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. అట్టనుకుంటే బీసీల్లో ఎన్నాళ్ళు కష్టపడి పనిచేసాము, సామాజిక న్యాయం అన్నారు. ఏ సామాజిక న్యాయం జరిగిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు. ఎవరికే సామాజిక న్యాయం అంటారు కానీ సామాజిక న్యాయం జరిగింది ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మా అయ్యంకుడు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివార్ గారికి ఏపీఐ మెడికల్ చైర్మన్ ఇచ్చారు, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సామాజిక న్యాయం అంటే అది అలా ఉండాలి. అంతేగాని బీసీలకి న్యాయం జరిగి బీసీలకి ఒక పదవి ఇచ్చి అట్నే వాళ్ళని కూర్చోబెట్టి బీసీలు అంటే మా ఎన్నుముక, బీసీలు అంటే లేనిది పార్టీ లేదు అని ఎలా చెప్పి బీసీలు మోసం చేసే విధంగా చేస్తూ ఉంటే అది ఎట్లా ఇదైంది? సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అందరికీ జరిగేటట్టు సామాజిక న్యాయం ఉండాలి. ఓటు బ్యాంక్ రాజకీయంగానే బీసీలను వాడుకొని వదిలేసేస్తే అది అనేది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఫస్ట్ నుంచి మా వాసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మేము ప్రయాణం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీసీఎల్ అధ్యక్షులు రిజిగ్నేషన్ చేసినా కూడా బీసీలందరూ పార్టీకే ఉన్నారు, అండగా ఉన్నారు. మేము ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే బీసీల్లో అన్ని సామాజిక వర్గాలు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి దీనికి కారణం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన 5 ఏళ్ల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ సంక్షేమ పథకాలన్నీ ఎక్కువ శాతం మరి ఉన్న సమాజంలో ఎక్కువ శాతం దాదాపు 55% ఉన్న బీసీలకి ప్రతి ఒక్కరికి వారి ఇంటికి చేరటం జరిగింది. ఆ విశ్వాసంతో ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. అందువల్ల మాకేమీ ఇప్పుడు ఒక బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రిజిగ్నేషన్ చేసినంత మాత్రాన బీసీలందరూ అతనితో ఉన్నారని కాదు. ఇప్పుడు కూడా మేము త్వరలో మంచి అభ్యర్థినే మేము జిల్లా బీసీలుగా కూడా మన జిల్లా అధ్యక్షులు కానీ అదేవిధంగా చుండూరు రవిబాబు గారు కానీ అందరూ మంచి వారినే ఎన్నుకుంటారు. అదేవిధంగా మన చెవిరెడ్డి గారు కానీ మంచి సామాజికంలో బలమైన బీసీలనే జిల్లా అధ్యక్షులుగా పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్న బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పార్టీ మారినట్టు జనసేన కండ వేసుకున్నట్టు మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా అధ్యక్షుడిని. ఆయన గతంలో ఇటువంటి కమిటీలు లేదు, పార్టీకి విస్తృతంగా పనిచేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందించి పార్టీని పరిపుష్టిగా నిలిపే దాంట్లో సక్సెస్ అయ్యాం. ఈ క్రమంలో ఈ జిల్లాలో
ఈ నియోజకవర్గంలో బీసీలు ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం కానీ అలాగే రజిక విశ్వబ్రాహ్మణ అన్ని సామాజిక గౌడ ఒడేర కమ్యూనిటీ కానీ అన్ని కమ్యూనిటీస్ బలమైన ఓటు బ్యాంక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా పార్టీకి వినుదన్నుగా ఉండి మీరు చూస్తే కేడర్ అంతా కూడా బలంగా పార్టీకి నిలబడే ఉంది. ఆయన ఒక్కడే వెళ్ళాడు, అంత మాత్రాన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా ఎమ్మటే నిలిచారు. త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది, ఆ పార్టీ బలోపేతం అవుతుంది. అందువల్ల దానివల్ల మాకు పెద్దగా నష్టమే లేదు. మంచి నాయకత్వం కూడా బలపడడానికి అవకాశం కల్పించాడని తెలియజేస్తున్నాను.